తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార వ్యూహాలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో సర్వే నివేదికలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని, అన్ని మున్సిపాలిటీలు గెలవబోతున్నామని చెప్పారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రాం పూర్తి చేసిన సీఎం రేవంత్ ని మంత్రులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సీఎం నివాసానికి వెళ్లి అభినందించారు. ఇక మున్సిపాలిటీల్లో 90% స్థానాలు గెలుస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. మెజార్టీ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. రెబల్స్ బెడద లేదని అంతటా విత్డ్రా అయ్యారన్నారు. దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీ లేదు. మెజారిటీ మున్సిపాలిటీస్ మేము గెలుచుకుంటాం. రెబల్స్ అనేవి 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ బెడదలేదు. ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా 60 వార్డులు ఉంటే 59 వార్డులు రెబల్స్ విత్డ్రా అయినారు, ఒక వార్డు తప్ప. సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ రెబల్స్ బెడదలేదు. అది కూడా రేపటి కూడా సమస్యపోతుంది. జగిత్యాల సమస్యని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా చూసినాం. రేపు దాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తాం. గద్వాలో కూడా కొద్ది ఇబ్బంది ఉండి బట్ స్టార్ట్ అవుట్ అయిపోయింది. ఎవరితో కూడా పొత్తు లేదు. మేము కూడా నిజామాబాద్లో అన్ని వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం. మిగతా కార్పొరేషన్ కూడా అన్ని వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మాకున్న పొత్తుల సిపిఐ, సిపిఎం, టీజేఎస్తో మాత్రమే.